Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of post market analysis of Nifty 24th March. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో మనం మాట్లాడుకుందాం అన్నమాట. సో ఈరోజు చాలా మంచి ఎంట్రీ వచ్చిందన్నమాట. చాలా కన్ఫర్మేషన్స్, మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో కూడుకొని చాలా మంచి సెటప్ అయితే ఫామ్ అయ్యి ఐసీటీ కాన్సెప్ట్స్లో భాగంగా సో ఈరోజు నిఫ్టీలో మనకి చాలా మంచి ఎంట్రీ వచ్చిందన్నమాట. నిఫ్టీలోనే బ్యాంక్ నిఫ్టీలో సేమ్ టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందన్నమాట. సో నిఫ్టీలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వెళ్ళి బ్యాంక్ నిఫ్టీలోని ఆ అనాలిసిస్ చేసుకోనమాట సిమిలర్ది. సో నిఫ్టీలో సో మీకు లైక్ సేమ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనమాట రెండింటిలో. సో ఒకటి చెప్తాను, మీరు వెళ్ళి ఇంకోటి ఏంటంటే మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో రైట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే చూసుకుంటే లాస్ట్ 2 days నుంచి వీడియోస్ ఏం లేవు కదా, లైక్ బికాజ్ ఏంటంటే ఎంట్రీస్ ఏం లేవు అన్నమాట. సో మార్కెట్ ఏంటంటే డ్రాస్టిక్ గ్యాప్ డౌన్ అయిపోయిన తర్వాత లైక్ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ అంటే పాసిబిలిటీ ఆఫ్ ఎంట్రీ అనేది ఎక్కడ కుదరలేదు అనమాట మనకి. ఓకే, సో అందుకే మండే నేను ఎటువంటి టైప్ ఆఫ్ వీడియో పోస్ట్ చేయలేదు. అయితే ఈరోజు వచ్చింది కూడా చాలా మంచి సెటప్తో కూడుకొని మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో కూడుకొని మంచి రిస్క్ రివార్డ్, సో అన్నీ మనకి ఏంటంటే వచ్చిందన్నమాట. అయితే ఈరోజు ఒక కొత్త పాయింట్ నేర్చుకోబోతున్నాం. ఏంటి ఆ కొత్త పాయింట్ అంటే, ఆల్రెడీ ఇంతకుముందు మన ఛానల్లో ఉన్న వాళ్ళకి, ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి ఆ పాయింట్ కొత్త ఏం కాదు, వాళ్ళకి తెలిసిందన్నమాట. సో ఎవరైతే రీసెంట్గా ఫాలో అవుతున్న వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. ఏంటి ఆ కొత్త పాయింట్ అంటే, సో రైట్, సో ఒకసారి లైక్ మార్కెట్ని చూసుకుందాం. మార్కెట్ చూసుకుంటే లైక్ ఓవరాల్ చూసుకుంటే డే టైం ఫ్రేమ్ నుంచి చూసుకుంటే చాలా బేరిష్గా ఉన్నది. సో లైక్ బేరిష్గా ఉన్న తర్వాత నిన్న సడన్గా ఈవినింగ్ మనకి లైక్ ఒక పాజిటివ్ న్యూస్, ఈ యొక్క వార్ కొంచెం హాల్ట్ అవుతుందని అని తెలియగానే లైక్ న్యూస్ రాగానే నిన్న నిఫ్టీలో గ్యాప్ అప్ వచ్చి లైక్ ఒక ర్యాలీ వచ్చింది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గాయి, అన్నీ తగ్గాయన్నమాట. ఓకే, సో దానికి తగ్గట్టు ఈరోజు మార్కెట్లో కూడా బిఫోర్ డేస్ అంతా లైక్ మంచి డౌన్వర్డ్స్ ర్యాలీ వచ్చింది మార్కెట్లో. సడన్గా ఈరోజు బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో అక్కడి నుంచి ఎలాగైతే అనలైజ్ చేద్దాం 15 months టైం లైన్. అయితే ఏం జరిగింది, సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈ ప్రీవియస్ డే హై దగ్గర నుంచి సరిగ్గా బ్రేక్ చేయకుండా స్వీప్ చేసి డౌన్ సైడ్ ర్యాలీ అవుతుందన్నమాట. సో అయితే మనం ఇక్కడ నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎక్కడ ఉన్నది చూడాలి. ఓకే, ఇది ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఎందుకు ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే, మనకి ఆల్రెడీ లైక్ మార్కెట్ ఇక్కడ డ్రాస్టిక్గా డౌన్ సైడ్ అయిపోయింది కదా. సో ఇటు సైడ్ నుంచి ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్, లైక్ ఇటు సైడ్ నుంచి ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆల్రెడీ నిన్న ఇక్కడ వర్కౌట్ అయింది కూడా. అయితే ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఐవీఎఫ్జీగా మారుతుంది. ఓకే, ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ మాట. సో మీకు ఈ పాయింట్స్ ఏమి తెలియదు ఫెయిర్ వాల్యూ గ్యాప్ అని. సో మల్టిపుల్ ఐసిటీ కాన్సెప్ట్స్ ఏవైనా సరే, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, ఇంకా చాలా డెప్త్ ఉన్నదన్నమాట లిక్విడిటీ కాన్సెప్ట్స్. సో ఎవరికైనా కొత్త వాళ్ళకి ఈ పాయింట్స్ ఏమి తెలియదు, మేము ఇంకా లైక్ లోతుగా నేర్చుకోవాలి అనుకుంటే సో నేను కాన్సెప్ట్స్ కూడా టీచ్ చేస్తుంటాను అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తారు. ఓకే, సో ఈ నెంబర్కి కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. అండ్ April 1st నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్మార్ట్ మనీ, ఐసిటీ, లిక్విడిటీ కాన్సెప్ట్ గురించి ఇంకా డెప్త్గా, దట్ టు ఇన్ ఇండియన్ మార్కెట్స్ ఇన్ తెలుగులోని చాలా తక్కువ ప్రైస్లో మీకు ఈ కంటెంట్ అందించబడడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం పెడతాను. చాలా తక్కువ ప్రైస్లోని, దట్ టు ఇన్ ఇండియన్ మార్కెట్. సో మీకు ఐసిటీ కాన్సెప్ట్స్ ఇండియన్ మార్కెట్లో టీచ్ చేసేది రేర్గా ఉంటుంది. సో ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోండి. April 1st నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే రైట్, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో కూడా ఈ నెంబర్ ఉంటుంది, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. కాలర్ వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఓకే రైట్, సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం మనం. సో రైట్, చూసుకుంటే ఇప్పుడు మనకి ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ సైడ్ ఈ ప్రీవియస్ డే హైని స్వీప్ చేసి డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంది కదా. ఈ డౌన్ సైడ్ ర్యాలీ అవుతున్నప్పుడు ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉందని చెప్పాం నిన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఈరోజు ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఏదైతే ఇది ఉన్నదో ఇది మిటిగేషన్ బ్లాక్ ఆర్ ఆర్డర్ ఫ్లో అన్నమాట మనకి. ఓకే, సో ఏంటా మిటిగేషన్ బ్లాక్ అంటే, లైక్ ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఇలా స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే, ఓకే ఇది మిటిగేషన్ బ్లాక్ అన్నమాట. ఓకే, ఇది మిటిగేషన్ బ్లాక్, ఆర్డర్ ఫ్లో, మిటిగేషన్ బ్లాక్ ఆర్డర్ ఫ్లో అన్నమాట. సో ఎగ్జాక్ట్ 2 point కాన్ఫ్లుయెన్సెస్ అన్నమాట మనకి. ఎగ్జాక్ట్గా ఈ మిడ్ పాయింట్ దగ్గర రెండు మీట్ అవుతున్నాయి. చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట మనకి.
సో అక్కడ నేనేంటంటే ఈ 2 బాక్సెస్ తీసేసి జస్ట్ ఒక లైన్ గీస్తాను మీకు అక్కడ. ఓకే. సో జస్ట్ ఒక లైన్ అంటే మిడ్ పాయింట్ ఏరియా అన్నమాట. కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ ఉంది కదా, సో మిడ్ పాయింట్ ఏరియా ఇది చాలా 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 ఇక్కడ ఇది ఆర్డర్ ఫ్లో యొక్క ట్యాపింగ్ ఏరియా, అట్ ద సేమ్ టైం ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క ట్యాపింగ్ మిడ్ పాయింట్ ఏరియా అన్నమాట. సో ఆ ఏరియా దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోని క్యాండిల్ చూడండి ఎలా రిజెక్ట్ అయిందో. ఓకే. సో రిజెక్షన్ వచ్చింది అంటే మార్కెట్ అప్ సైడ్ పుష్ చేయడానికి రీజన్ లైక్ అంటే అప్ సైడ్కి పుష్ అయ్యే సినారియోస్ ఉన్నాయని చెప్పేసి ఈ క్యాండిల్లో మనకు తెలుస్తుంది. లైక్ అయితే ఇది నిఫ్టీ 50 ఇండెక్స్ 1 మినిట్ టైం ఫ్రేమ్ కల్లా నేను ఎప్పుడైనా సరే లైక్ ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ లైక్ ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది, ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్ళిపోతుంది మార్కెట్, లేదా మిటిగేషన్ బ్లాక్ ఉన్నది, కంపల్సరీ దీన్ని ట్యాప్ చేసి అప్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఓకే, వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, బట్ స్టిల్ నేను ఇంకా లో కన్ఫర్మేషన్స్ ఇంకా డెప్త్ కన్ఫర్మేషన్స్ తీసుకున్న తర్వాత అది బుల్లిష్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉన్నదా లేదా అని ఆలోచిస్తాను అనమాట. అయితే నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసుకుంటూ వస్తుంది కదా, పుల్ బ్యాక్ ఇంటర్నల్, ఇక్కడ చాలా ఇంటర్నల్ పుల్ బ్యాక్స్ ఉన్నాయి, అవి ఏం గీయట్లేదు నేను. సో ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే. సో ఈ ఏదైతే ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అండ్ మిటిగేషన్ బ్లాక్ ఫర్ ఆర్డర్ ఫ్లో ఏరియా ఉన్నదో ఆ మిడ్ పాయింట్ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ అప్ సైడ్ రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయినా సరే లైక్ మనకి లాస్ట్ హై ఇక్కడెక్కడో ఉన్నది అనమాట. మనకి 1 మినిట్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇక్కడ ఉన్నది. అది బ్రేక్ అయితే కానీ లైక్ మనకి ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాదు. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మనకు కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఓకే, మార్కెట్ అక్కడి నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు మనం బుల్లిష్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ ప్రకారం చూస్తే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు. ఓకే, బికాస్ మనకి ఇక్కడ చూసుకుంటే హై ఇక్కడ ఎక్కడో ఉన్నది. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే లైక్ ఇటు సైడ్ ఉంది కదా, ఇలాగా హై ఇక్కడ ఈ ఏరియాలో ఫామ్ చేసి వస్తుంది అంటే కొన్నిసార్లు వస్తుంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ ఎగ్జాంపుల్లో హై ఈ ఏరియాలో ఎక్కడ ఫామ్ చేయలేదు అనమాట. ఓకే. సో ఈ లెగ్లో మనకి ఎక్కడ ఫామ్ చేయలేదు, మనకి డైరెక్ట్గా సరాసరి ఇక్కడే ఉన్నది. ఇది బ్రేక్ చేస్తే కానీ మనం బుల్లిష్ సైడ్ వెళ్ళాం. సో ఇందాక మనకేమో మిడ్ పాయింట్ ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ రిజెక్షన్ చూపించింది. సో మంచిగా అన్ని కాన్ఫిడెన్స్ పాయింటే. మరి ఏంటంటే మనకి రావాల్సిన చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే రాలేదు. మరి మనం బుల్లిష్ సైడ్ ఎలాగెళ్ళాలి ఏంటి అంటే ఈ ఈ చార్ట్ ప్రకారం చూస్తే మనం బుల్లిష్ సైడ్ వెళ్ళలేం. అందుకే నేను యాక్చువల్ చెప్పాలంటే చాలా మందికి మన వీడియోస్ అంటే లైక్ మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి ఆ పాయింట్ కూడా తెలుసు. నేను ఎక్కువ ఫ్యూచర్స్ చార్ట్ రెఫరెన్స్ తీసుకుంటాను. నేను ఎక్కువ ఫ్యూచర్ చార్ట్ అంటే ఫ్యూచర్ చార్ట్ రెఫరెన్స్ తీసుకోవడం కాదు, రెండు సైడ్ బై సైడ్ పెట్టుకుంటున్నాను. ఓకే, రెండు సైడ్ బై సైడ్ అంటే డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక స్ట్రైక్ ప్రైసెస్ డిఫరెన్స్ అవుతాయన్నమాట మనకి. కాబట్టి యాక్చువల్ చెప్పాలంటే మెయిన్ ప్రైస్ ఎప్పుడు ఫ్యూచర్స్ ప్రైస్తోనే నడుస్తుంది అనమాట. ఆప్షన్ ప్రైస్ ఎప్పుడు ఫ్యూచర్స్ ప్రైస్తోనే నడుస్తుంటుంది. సో చాలా మందికి లైక్ ఈ పాయింట్ నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా తెలుసు, నేను ఫ్యూచర్స్ ప్రైస్ టీచ్ చేస్తాను. బట్ చాలా మంది ఏంటంటే లైక్ ఇక్కడ ఆడియన్స్కి మళ్ళీ ఆ ఫ్యూచర్స్ ప్రైస్ పెడుతుంటే చార్ట్కి మిస్కాల్కులేషన్ వస్తుందని చెప్పేసి నేను ఒక్క ఇండెక్స్లో చెప్పడం స్టార్ట్ చేశాను అనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే సేమ్ అంతే, ఇక్కడ కూడా అంతే డిఫరెన్స్ ఏమి ఉండదు. ప్రీవియస్ డే హైని స్వీప్ చేసి పైకి వచ్చింది. ఇక్కడ కూడా ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. ఓకే, ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. ఇక్కడ కూడా మిటిగేషన్ బ్లాక్, ఇదిగో మిటిగేషన్ బ్లాక్. ఓకే, అక్కడ సేమ్ డిక్టో అలాగే. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే దీనికి దానికి తేడా ఏమొస్తుందంటే లైక్ చూపిస్తాను చూడండి. ఓకే, సో ఫ్యూచర్స్లోని 1 మినిట్ టైం ఫ్రేమ్ ఇక్కడ. ఓకే, సో ఫ్యూచర్స్లో 1 మినిట్ టైం ఫ్రేమ్. సో మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంది కదా, సో పుల్ బ్యాక్. ఓకే, సో పుల్ బ్యాక్. ఫ్యూచర్లో ఏమో ఇండెక్స్లో ఏమో లాస్ట్ పుల్ బ్యాక్ హై ఏమో ఇక్కడ ఉన్నది. కానీ ఫ్యూచర్లో మనకి ఏంటంటే లాస్ట్ పుల్ బ్యాక్ అనేది చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో లాస్ట్ పుల్ బ్యాక్ అనేది ఇక్కడ ఫామ్ అయ్యి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. కావాలంటే కరెక్ట్గా మళ్ళీ చూడండి. ఓకే, లైక్ క్లియర్గా అంటే మీ చార్ట్స్ కూడా మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. ఓకే, సో ఫ్యూచర్స్లోని మనకి ఏమైందంటే ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ పుల్ బ్యాక్ ఫామ్ చేసి ఆ పుల్ బ్యాక్ని ఇక్కడ బ్రేక్ చేసింది అనమాట. ఇక్కడే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చేసింది. అంటే ఏదైతే నిఫ్టీలోని అంటే నార్మల్ ఇండెక్స్లోని ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ ఇక్కడెక్కడో వస్తాయి. అంటే ఏం లేదు, ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ఈ క్యాండిల్ యొక్క లోన్ ఇది స్వీప్ బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేసి ఉంటుంటే ఇక్కడ కూడా ఇది లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ అయ్యేది. ఇక్కడేమో చూడండి, ఈ క్యాండిల్ యొక్క లోని ఇది బ్రేక్ స్వీప్ చేసింది అనమాట. అంటే ఇక్కడ పుల్ బ్యాక్ ఫామ్ అయింది. సో అక్కడ అందుకే మనకి ఏంటంటే అది పుల్ బ్యాక్ కింద ట్రీట్ చేసాం, ఇక్కడ ఇది పుల్ బ్యాక్ కింద అవ్వలేదు అనమాట మనకి.
ఓకే. సో అందుకే ఏంటంటే ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్స్‌లోని పుల్ బ్యాక్ ఫార్మ్ అయింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందన్నమాట. సో అందుకే మనం ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్స్ ప్రకారం కన్ఫర్మేషన్ తీసుకొని ఐదర్ ఇండెక్స్ ఆర్ ఫ్యూచర్స్‌లో నేనంటాను ఏంటంటే మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఫ్యూచర్ ప్రైస్ స్టాప్ లాసే కరెక్ట్ స్టాప్ లాస్, బెస్ట్ స్టాప్ లాస్ అని చెప్తానన్నమాట. ఓకే. సో ఈ విధంగా ఏంటంటే లైక్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం చెప్పుకున్నాం కదా మనం. ఓకే. సో ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఓకే, ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, మిటిగేషన్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి రిజెక్షన్ వస్తుంది. రిజెక్షన్ వచ్చిన తర్వాత 1 మినిట్ టైం ఫ్రేమ్కి 1 మినిట్ టైం ఫ్రేమ్ కూడా ప్యారల్గా చూస్తుండాలి. ఇవన్నీ ప్యారల్గా మీరు షార్ట్స్ ఇలాగండి ఇలాగా ప్రతి లైక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి, స్లాట్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి, 1 మినిట్ టైం ఫ్రేమ్ స్లాట్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి, పక్కన ఫ్యూచర్స్ కూడా చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి మనం అన్నీ లైక్ అంటే సో ప్యారల్గా రన్ చేస్తూ ఉండాలి. ఓకే. సో ఆ విధంగా చూసుకుంటే ఫ్యూచర్స్లో మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. సో ఆ విధంగా చూసుకుంటే ఆ ఇంపార్టెంట్ ఏరియా దగ్గర చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా మనకి. ఇక్కడ ఎంట్రీ అంటే లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఇప్పుడు ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు మనం. ఓకే. సో నేను ఇది రిమూవ్ చేస్తాను. ఇదిగో ఇక్కడ మనం ఇలా ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు మనం. ఓకే. లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, లైక్ ఓకే, ఈ రెడ్ క్యాండిల్ ఇలా స్టాప్ లాస్ ఇస్తారు. ఇచ్చేది స్టాప్ లాస్ ఇచ్చి ఓకే. అయితే వెరీ ఫస్ట్ టార్గెట్ మార్కెట్ ఎప్పుడు చెప్తున్నాను కదా మీకు, ఎప్పుడు ప్రతి క్లాస్లో ఒక లిక్విడిటీ నుంచి ఇంకో లిక్విడిటీ ట్రావెల్ చేస్తుంది. సో ఇక్కడ ఈక్వల్ హైస్ ఫామ్ చేసింది మార్కెట్. డెఫినెట్లీగా ఇక్కడ ఏంటంటే ఈ ఈక్వల్ హైస్కి టార్గెట్ చేస్తుంది అనమాట. ఈ ఈక్వల్ హైస్ పైన లిక్విడిటీ ఉంటుంది అనమాట. ఈ ఈక్వల్ హైస్ పైన మార్కెట్ ఏంటంటే ట్రావెల్ చేస్తుంది గ్యారంటీ. సో అందుకే ఏంటంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే లైక్ ఫస్ట్ టార్గెట్ బేసిక్గా ఇక్కడ ఇలా పెట్టుకుంటాం. ఓవరాల్గా ఏంటంటే సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకుంటాం. చాలా 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 ఇంపార్టెంట్. నేనేమంటానంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఈ టార్గెట్ అచీవ్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ద లైక్ లాట్స్ మనకి ఎగ్జిట్ అవ్వడం బెటర్ అని చెప్పేసి చెప్తాను అనమాట మనకి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లైక్ ఇక్కడ రిస్క్ రివార్డ్ అప్రాక్సిమేట్లీ 1:4 అలా వస్తుంది అనమాట మనకి. సో ఇక్కడ ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అవ్వడం బెటర్ అంటారు. ఫర్దర్గా ఇంకా ట్రైల్ చేసుకోవచ్చా అంటారంటే లైక్ చూసుకుంటే ట్రైల్ చేసుకోవచ్చు. ఎక్కడ వరకు ట్రైల్ చేసుకోవచ్చు అంటే బట్ మెజారిటీ ఆఫ్ ద పోర్షన్స్ ఈ ఈక్వల్ హైస్ దగ్గర ఎగ్జిట్ అయిపోయి లైక్ ఆ ప్రాఫిట్ని ట్రైల్ చేసుకోవచ్చు అనమాట. అంటే డే హై ఉంది చూడండి, ఈ డే హై వరకు ఇక్కడ ఇలా ట్రైల్ చేసుకోవచ్చు. ఆ డే హై తర్వాత కూడా ఇంకా యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఈ ఆర్డర్ ఫ్లో మిటిగేషన్ ఉండాలన్నమాట. ఆర్డర్ ఫ్లో వరకు కళ్ళు మూసుకొని అంటే లైక్ ఈ డే హై బ్రేక్ అయితే తర్వాత ఇక్కడ నుంచి స్వీప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడండి మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఇక్కడ దీన్ని టెస్ట్ చేసిన తర్వాతే స్వీప్ అయింది కదా మనకి ఈ క్యాండిల్. ఓకే. సో ఇక్కడ వరకు అలా లైక్ ఏంటంటే కంటిన్యూస్గా పెట్టుకోవచ్చు. లేదంటే మీరు టోటల్గా లైక్ ఇది ఉంది చూడండి ఈక్వల్ హైస్. ఓకే. ఈక్వల్ హైస్ ఉన్నది కదా 1 మినిట్ టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది బాగా. లైక్ అట్ ద సేమ్ టైం 15 మినిట్స్ ఈ ఈక్వల్ హైస్ దగ్గర టోటల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదా మనం ఇంకా పొజిషన్ క్యారీ చేయాలనుకుంటే ఇక్కడ వరకు ప్రెసెంట్ డే హై వరకు టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఆ ప్రెసెంట్ డే హై కంటే అది ప్రెసెంట్ డే హై ఇంకా ఎగ్జిట్ అయిపోవడం బెటర్. లేదంటే కావాలనుకుంటే ఇక్కడ వరకు లైక్ ఇది ఉంది చూడండి ఈ ఆర్డర్ ఫ్లో మిటిగేషన్ నెక్స్ట్ దీన్ని టెస్ట్ చేస్తుంది అనమాట. సో అక్కడ వరకు మీరు అలాగా ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో మనకి ఎంట్రీ. అదేవిధంగా ఒకవేళ ఇంకో లాజిక్ కూడా చూపిస్తాను చూడండి మీకు లైక్ ఓకే. సో టార్గెట్ని ఇంకా ట్రైల్ చేసుకోవచ్చు అని చెప్తానంటే ఎందుకు చెప్తానంటే బికాజ్ ఏంటంటే మార్కెట్ ఇప్పుడు ఇలా ట్రావెల్ అవుతుంది కదా 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి ఈ ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ చేసి మార్కెట్ ఇలా రన్ అవుతుంది కదా. మార్కెట్ ఇలా రన్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సస్పెన్షన్ బ్లాక్ అనేది కూడా ఫామ్ అయింది మనకి. ఓకే. సో ఏంటి ఆ సస్పెన్షన్ బ్లాక్ అంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకే. సో ఇన్ కేస్ మీరు ఇక్కడ ఎంట్రీ అవ్వకపోయినా సరే ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి మార్కెట్ ఇక్కడ ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఎంట్రీ అవ్వకపోయినా సరే ఇక్కడ సస్పెన్షన్ బ్లాక్ ఈ ర్యాలీ ఇలా రన్ అవుతుంది కదా మార్కెట్లోని. ఈ ర్యాలీ ఇలా రన్ అవుతుంది మార్కెట్లోని. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఏరియాలో మనకు సస్పెన్షన్ బ్లాక్ ఫామ్ అయింది. సస్పెన్షన్ బ్లాక్ అంటే ఏంటో తెలియకపోతే మన ఛానల్లోని బేసిక్ కాంటెంట్స్ ఫాలోవర్ ఉంటుంది. అందులో సస్పెన్షన్ బ్లాక్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే చూడకపోతే వెళ్ళి చూడండి, మీకు అందులో క్లియర్గా అర్థం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసుకుంటే ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ ఈ క్యాండిల్ యొక్క క్లోజ్కి ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్కి ఈ క్యాండిల్ యొక్క ఓపెన్కి బ్యాలెన్స్ ఉన్నది, వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. అదేవిధంగా ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్కి ఈ క్యాండిల్ యొక్క ఓపెన్కి వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. సో ఈ ఏరియా అంతా మనకి ఏమవుతుందంటే సస్పెన్షన్ బ్లాక్ అంటే ఏదైతే ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంటుందో దాని ఎక్స్టెండ్ వర్షన్ చాలా 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 లైక్ ఏంటంటే ఎక్స్టెండెడ్ వర్షన్ అనమాట. ఫేర్ వాల్యూ గ్యాప్ ఎక్స్టెండెడ్ వర్షన్ ఇంకా ఫేర్ వాల్యూ గ్యాప్ కంటే ఇంకా బాగా వర్కౌట్ అయ్యే
లైక్ ఆర్డర్ బ్లాక్ అనమాట, మనకి సస్పెన్షన్ బ్లాక్ అంటారన్నమాట దాన్ని. సో లైక్ ఏంటంటే ఈ క్యాండిల్ యొక్క అంటే లైక్ ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్స్ లైక్ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ రెండు ఉన్నాయన్నమాట. రెండు వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉన్న ఏరియా దగ్గర అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉన్నది. ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ఈ సస్పెన్షన్ బ్లాక్. ఎవరికైనా అర్థం కాకపోతే బేసిక్ కాంటెంట్స్లోకి వెళ్ళి చూడండి, మన ప్లేలిస్ట్లో ఉంటుంది. ఓకే, సో ఈ ఏరియా దగ్గర నుంచి ఈ సస్పెన్షన్ బ్లాక్ దగ్గర నుంచి ఈ క్యాండిల్ చూడండి మంచిగా రిజెక్ట్ అవుతుంది. ఓకే, ఈ క్యాండిల్ మంచిగా రిజెక్ట్ అవుతుంది. సో ఈ రిజెక్ట్ అయిన తర్వాత ఈ రిజెక్ట్ అయిన క్యాండిల్ ఇలా స్టాప్ లాస్ ఇచ్చి మీరు ఇక్కడ కూడా ఇలా ఎంటర్ అవ్వచ్చు మీరు. ఓకే, సో ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ మార్కెట్ ఫ్లో ఇటువైపు వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఆర్డర్ ఫ్లోని క్యాచ్ చేసుకుంటూ వెళ్తూ ఆ ఫ్లోలో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ కూడా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా చాలా టైప్ ఆఫ్ మల్టిపుల్ ఎంట్రీస్ ఉంటాయి మనం ప్లాన్ చేసుకోవాలి, కానీ ఐసీటీ కాన్సెప్ట్స్ ప్రకారంగా మీకు అది తెలియాలి. అవన్నీ చెప్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు కూడా, అన్ని లైక్ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అది లైక్ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మీకు వస్తాయన్నమాట. సో అందుకే ఏంటంటే సస్పెన్షన్ బ్లాక్ ద్వారా ఇక్కడ మనకి ఇలాగ ఎంట్రీ కూడా వస్తుంది అనమాట. లైక్ ఓకే, సో ఈ సస్పెన్షన్ బ్లాక్ యొక్క మిడ్ పాయింట్ ఇక్కడే సస్పెన్షన్ బ్లాక్ నుంచి మంచిగా రిజెక్షన్ వచ్చింది. ఈ క్యాండిల్ మనం ఇలా స్టాప్ లాస్ ఇచ్చి ఇలా మిడిల్లో కూడా ఎంట్రీ అవ్వచ్చు. ఫస్ట్ టార్గెట్ దీనికి ఏమో ఇలా పెట్టచ్చు. సెకండ్ టార్గెట్ లైక్ చెప్పాను కదా, లైక్ ఓకే, సో ఈక్వలైజ్ ఉంది కదా, ఈ ఈక్వలైజ్ని టార్గెట్ చేయొచ్చు అనమాట. ఓకే, తర్వాత ఇంకా ట్రైలింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఒకవేళ ఎంట్రీ అవ్వకపోతే ఇక్కడ కూడా ఇలా పాసిబిలిటీ ఉన్నదని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఓకే రైట్, సో అది సస్పెన్షన్ బ్లాక్ అండ్ లైక్ ఇన్వర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అండ్ మిటిగేషన్ బ్లాక్ యూస్ చేసుకొని 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎలాగా ఫ్యూచర్స్ని మళ్ళీ ఇండెక్స్లో బేస్ చేసుకొని మనం ఈ ట్రేడ్ని ప్లాన్ చేయొచ్చో ఈరోజు మనం ఎంట్రీ చెప్తున్నాం అన్నమాట. ఓకే, సో ప్యూర్లీ టెక్నికల్, ఎటువంటి టైప్ ఆఫ్ న్యూస్ ఇండికేషన్ ఏమీ లేకుండా ప్యూర్లీ టెక్నికల్గా చేసుకుంటుందన్నమాట మనం ఇక్కడ. సో లైక్ న్యూస్ బేస్డ్ మూవ్ అయితే అయ్యి ఉండొచ్చు, న్యూస్ బేస్డ్ మూవ్ అయ్యి ఉంటే అయ్యి ఉండొచ్చేమో ఇక్కడ. బట్ స్టిల్ నాకైతే నాకు తెలిసిన సబ్జెక్ట్ ప్రకారం టెక్నికల్గా చెప్తుందే తప్ప ఇంకంతకు మించి నాకు తెలిసింది ఏం లేదు ఇక్కడ. అంటే లైక్ ఫండమెంటల్గా అక్కడ న్యూస్ పరంగా నేను చేసింది ఏం లేదు, టోటలీ టెక్నికల్ అనమాట మనం. ఓకే, సో అది మాట. సో మల్టిపుల్ కాన్సెప్ట్ ప్రకారం తీసుకుని ఎలా చూసారా మనం ఈరోజు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. సేమ్ డిట్టో బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇంకా బాగా వచ్చింది అనమాట. నిఫ్టీలో కంటే బ్యాంక్ నిఫ్టీలో ఇంకా బాగా వచ్చింది. మీరు వెళ్ళి బ్యాంక్ నిఫ్టీలోని అనలైజ్ చేసుకోండి. సేమ్ ఇదే కాన్సెప్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నదన్నమాట. సో అనలైజ్ చేసి మీకు ఏం అర్థమైందో కుదిరితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అట్ ద సేమ్ టైం చెప్పాను కదా ఆల్రెడీ, మీకు ఏమైనా అర్థం ఇలాంటి క్లాసెస్ మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఐసీటీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి, లైక్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా కొంతమంది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటారు, సగం సగం వచ్చి కన్ఫ్యూజన్ ఉంటారన్నమాట, లిక్విడిటీని ఐడెంటిఫై చేయలేకపోవడం. సో అలాంటి పీపుల్ అయినా సరే ఎవరైనా సరే నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ అవుట్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తున్నాను. April 1st నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆపర్చునిటీని అయితే గ్రాప్ చేసుకోవడం మిస్ చేసుకోకండి. సో చాలా తక్కువ ప్రైస్, దట్ టు ఇన్ ఇండియన్ మార్కెట్స్. ఓకే, సో తెలుగులోని మీకు ఎక్కడో దొరకదు మీకు. సో రైట్, అది ఫ్రెండ్స్ ఈరోజు కంటెంట్. మీకు నచ్చుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే ఈ కాన్సెప్ట్ మీద కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.